చెప్పి నువ్వు సిద్ధపడి ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని అప్పగించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 వచ్చింది. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 వచ్చిన. ఎదుటి వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలండి. హల్లెలూయా. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నామయ్యా. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నామయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయా. నాకు రాదు, పాడండి. నన్ను అలంకరించుమయా. హల్లెలూయా. గొంతు పోయినా ఏం పోయినా మీరు పోయినా పాట మాత్రం మీరే పాడకండి. మేము కంఠస్వరం తీస్తే మా నిద్రపోద్ది. ఎన్ని రోజులు చెబుతాం మా మాట. నా పరిచర్యకు వచ్చింది కానీ ఎప్పుడో కూడా పాడుతూనే ఉంటాయి ఈ పాట. ఈ పాట నేను వచ్చిన 5 ఏళ్ల నుంచి పాడుతూనే ఉంటాను. నాకు వచ్చిన పాట కాబట్టి. మీరు ఎప్పుడన్నా కొత్త పాట పాడితే స్థిరపరచువాడ బలపరచువాడు ఈ మధ్యన మనం స్టార్ట్ చేసాం. నేను నేర్చుకోలే నాకు రాదు. అది శ్యామ్ మొదలు స్టార్ట్ చేశాడు, తర్వాత అందరూ అందుకున్నారు అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆసక్తి ఉంటే అమ్మ జాగ్రత్త అమ్మ, నిద్రపోయారనుకోండి. రైట్. 3వ విధిగా ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో నేను ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తా. ఉప్మా మిగిలిందన్న వాళ్ళందరికీ పెట్టేది, నిద్ర వచ్చేస్తుంది. అది చూసారా, మీరు నిద్రపోయారా, మొత్తం మిగిలినంత మీకు పెట్టేదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, వీను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికి కరమైన అనుకూల వచనమే పలుకుడు. కానీ సింపుల్గా నేను చెబుతా చూడండి. మన ఇంటి పక్క వారికి మనకి గొడవ అయిందండి. కత్తులు నూరుకుంటున్నాం. ఆ ఇంటి మీద కాకి వాలకూడదు. వాలితే అసలు ఎక్కడ లేని బుద్ధులన్నీ వచ్చేస్తాయి. కాకిని తిడుతున్నారు, మనుషులు తిడుతున్నారు తెలదన్నమాట. వాలింది, చచ్చింది. ఇక అలాంటి కత్తులు నూరే వాళ్ళతో ఉపవాసం రోజంతా వెళ్ళి అక్క బాగున్నావా, చచ్చిపోవాలి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. ఇదేంటారు బాబు, రోజు కావాలని కాకి వాలిన వాడ. హైదరాబాద్ కాకులు చూసాం అసలు చూడాల. హైదరాబాద్ కాకులే చూడాల. మీరు అర్థం కావట్లే అసలు విషయం. అవి చచ్చిపోయినాయి ఈ టవర్ల వల్ల. ఈ సెల్ ఫోన్ టవర్ల వల్ల మనిషికి 2 ఫోన్లు ఉన్నాయి. భారతం గారికి 3వ ఫోన్ వస్తుంది ఇప్పుడు. 2 చాలతల్లా, 2 వద్ద ఆవిడ. ఇప్పుడు 3వ ఫోన్ వస్తుంది అన్నమాట. ఆ 3వ ఫోన్ వస్తుంది ఇప్పుడు. 2 చాలతల్లా. మనిషికి 3 అయ్యేపాటికి పిచ్చుకలు తెచ్చినాయి, కాకులు తెచ్చినాయి. హైదరాబాద్లో లేవు, తరంగాలు ఎక్కువై. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఆ రోజు ఏం చేయాలంటే, ఉపవాసం ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుండే చేతులు పట్టుకుని అక్క బాగున్నావా, చచ్చిపోద్ది, నిజంగా చచ్చిపోద్ది హార్ట్ అటాక్ వచ్చి. అరే బాబు, అసలు నీతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళేంటి అక్క బాగున్నావు అంత ప్రేమతో చేతులు పట్టుకుని మాట్లాడుతున్నావు. యేసు ప్రేమ. నేను రోజు ఉపవాసం ఉన్నాను, నా శత్రువులతో నేను మాట్లాడాలి, నన్ను పలకరించిన దేవుడు ఏమన్నాడు ఇక్కడ, వినువారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికి అనే మాటలే మాట్లాడిన. ఆ రోజు బూతులు వద్దు. ఒకరోజు ఆపలేమా బూతులు? ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నావు ఈరోజు, ఇదిగో ఉపవాసం ఉంటున్నా, లేదంటే నిన్ను ఏమైనా చేస్తా అని చెప్పి 2-3 మాటలు దాంట్లోనే మసాలా యాడ్ చేస్తాం. 2-3 మాటలు అప్పుడే యాడ్ చేస్తాం. నేను ఇంకా ఉపవాసం ఉంటున్నాను మళ్ళీ గుర్తు చేస్తాం ఆ పోట్లాటలు.
అంటే అసలు ఇంకా ఉపవాసం కూడా లేకపోతే ఏం చేసేవాళ్ళం? ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఇంతటితో సరిపెడతాం అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ ఏమని సూచిస్తున్నాడంటే, నువ్వు ఉపవాసం చేసినప్పుడు దుర్భాష మాట్లాడొద్దు అంటున్నాడు. వివరంగా చెబుతున్నాడు దేవుడు. దుర్భాష ఏదైనాను నోట రానియ్యకుడి. భార్యాభర్తలు గొడవాడుకోవాలనుకోండి, ఇంకో రోజు పెట్టుకోండి. ఉపవాసం రోజు వద్దు. ఈరోజు ఉపవాసం, రేపు పొద్దున్న తెల్లారద్దని తాట తీస్తా అని చెప్పండి. ఈరోజు మాత్రం ఏమొద్దు, ఈరోజు ఉపవాసం, నీ నోట్లో నేను నోరు వేయనని చెప్పేసేయండి. రెండో రోజు కత్తి ఎత్తుకెళ్ళిపోయింది. మూడో రోజు గొడవలు ఎత్తుకెళ్ళిపోయింది. ఉపవాసం ఉన్న రోజు మాత్రం ఏమనొద్దు, మూడో రోజు మాత్రం ఇక మీ ఇష్టం అనే వాక్యం చెబుతుంది. కాదు, ఎందుకంటే అలవాటు అయిపోద్దని. 2 రోజులు ఉపవాసం ఉన్నాము కదా, మూడో రోజు ఇంకేం తిడతాను, నిన్న తిట్టలేదు కదా. అలవాటు అవుద్దని దేవుడు చెప్పాడు. ఉపవాసం ఉన్న రోజు అన్న తిట్టకబాకమ్మా, తిట్టుకోబాగండి, కొట్టుకోబాగండి, బూతులు ఆడబాగండి, దుర్భాషలు ఆడవద్దని చెబుతున్నాడు దేవుడు. నేనేమంటున్నానంటే, నీ ఉపవాసం ఉన్నప్పుడు కూడా అదే అలవాటు, అదే దుర్భాష, అదే నోట మాట, అదే అలవడి, అదే ఫోను మాట్లాడటం, అదే సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్లు చూడటం, అదే టైం పాస్ చేయటం, నీకు ప్రార్థనే లేకుండా కనీసం నీ దేవుడు చెప్పిన పద్ధతులు ఏదీ పాటించకపోతే నువ్వు ఉపవాసం చేయడం వ్యర్థం. ఉపవాసం అంటే కడుపు కట్టుకోవడం కాదు. ఉపవాసం అంటే కడుపు కట్టుకోవడం కాదు. దేవుడు చెప్పిన దాన్ని వినాలి.